పట్ల మరి ప్రతి ఎకరా కూడా సాగునీరు తాగునీరు అందించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది కాబట్టి మరి ఇలా కాళేశ్వరం పేరుతో కమిషన్ల పేరుతో మన కేసీఆర్ మీద నిందలేస్తే చూసుకుంటుందామా? జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఇవాళ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా లేకపోతే తెలంగాణ ఎట్లుంది మరి? అయ్యో అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, కాంగ్రెస్ సర్కారు రానబట్టినది 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది, 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది. కాంగ్రెస్ సర్కారు రానవచ్చినది 100 రోజుల్లోన బోర్రెండ పెట్టింది. జపాలనని పలికేను నీతులు, జపాలనని పలికేను నీతులు, పేద ప్రజలకేమో తీసుకుంటూ కోతులు. హరిగోసబడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, హరిగోసబడుతున్నదో హరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరివెత్తుకుంటున్నారు, హరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరివెత్తుకుంటున్నారు. రైతన్న జై తెలంగాణ. ఇప్పుడు యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివకుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎఫ్, జై కవితమ్మ, జై కేసీఆర్. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మనం మహాధర్నా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నాయకురాలు మరి తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో ఈ ధర్నాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ ధర్నాకు కూడా మరి పెద్ద ఎత్తున మరి నీటి నిపుణులు నవీన గారు, యాదగిరి గారు, నరేందర్ గారు, మరి లలిత యాదవ్ గారు, ఆలకుంట హరి గారు, మరి బీ సంఘ నాయకులు నరహరి గారు, విజేందర్ గారు, నరేష్ గారు, మరి ఎంతో మంది మహానాయకులు ఎంతో మంది వచ్చినారు. అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జై తెలంగాణ. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు గత మోసపోతే గోసపోతున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి ఆకాంక్ష అని చెప్పి కూడా మనందరం కూడా స్వప్నంతో